తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించమన్నందుకు మహిళా సంఘాల నేతలు అసభ్యంగా దూషించాడో వ్యక్తి. ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండల పరిధిలోని సుబ్లేడు గ్రామంలో వసంత్ అనే మహిళ 2019లో గ్రూప్ నుంచి 50,000 రూపాయల లోన్ తీసుకుంది. అప్పటి నుంచి తిరిగి ఇవ్వకపోవడంతో ఉషోదయ గ్రూప్ సభ్యులు మందలించారు. దీంతో మహిళా భర్త ఉమాశంకర్ మహిళలను తిట్టాడు. దీంతో మహిళలు అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘాలలో ఒక సంఘము ఉషోదయ గ్రూపుకి 2019 జనవరి 4వ తారీఖున వివో నుంచి ఒక 50,000 అప్పిచ్చినాం. ఆ అప్పుని ప్రతి నెల అసలు వడ్డీ కలిపి ఒక 20 వాయిదాలో చెల్లించే విధానం. అది మా గ్రామ సమైక్య యొక్క కట్టుబాట్లు. ఆ ఉషోదయ గ్రూపులో వసంత్ అనే సభ్యురాలకి ఆపదుందనంటే 50,000 అప్పిచ్చినాము. అట్టి డబ్బులు ఇప్పటి వరకు 64 నెలలు అయ్యింది. ₹1 కూడా అసలు వడ్డీ ఏమీ కట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అప్పు కోసము వివో మీటింగ్ అయిపోయినాక నెలకు ఒక 2-3 సార్లు ఖచ్చితంగా ఈ బకాయిలు వసూలు చేయడానికి కమిటీ పెట్టుకున్నాము. కమిటీ వాళ్ళం అందరం తిరుగుతాం. ఏ సంఘంలో బకాయిలు ఉన్నాయో బకాయిలు ఉన్న సంఘం కాడికి పోయి ఆ సభ్యురాలని కూడా కలవటం జరుగుతుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా లేవు వాయిదాలు పెట్టడము, గట్టిగా తిట్టటము, బనాయించటము, ఆ బాధ తట్టుకోలేక మేము వచ్చేయటం.